పోస్ట్ ఆఫీస్ ప్రపంచంలోనే ఓన్లీ వన్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్, నీటి మీద తేలియాడే పోస్ట్ ఆఫీస్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ధాల్ లేక్ మీద ఉంది. ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. సో ఇటీవల వార్తల్లో ఉన్న ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉంది అంటే భారతదేశంలో, ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉందంటే జమ్మూ కాశ్మీర్లోని ధాల్ లేక్ లో ఉంది. అండ్ ఇది ఎన్ని సంవత్సరాల ప్రాముఖ్యత కలది అంటే 200 సంవత్సరాల ప్రాముఖ్యత కలది. దాదాపుగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రారంభించబడిన ఈ పోస్ట్ ఆఫీస్ ఇప్పటికీ కూడా సేవలను అందిస్తుంది అండ్ సర్వీసెస్ ని చేస్తుంది. సో అలా 200 years ఇంపార్టెన్స్ ఉన్న వరల్డ్స్ వన్ అండ్ ఓన్లీ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. సో అందుకని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఇండియాలోనే ఉంది, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ధాల్ లేక్ లో ఇది ఉంది. అలాగే ఇక్కడ ఉన్న సర్వీసెస్ ని దేని ద్వారా అందిస్తారంటే బోట్స్ ద్వారా అందిస్తారు. దాన్ని షికారా అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో షికారా అనే బోట్స్ ద్వారా ఈ పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ ని జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతటా కూడా వీళ్ళు మనకి సర్వీస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ పోస్ట్ ఆఫీస్ ని ఏ లేక్ మీద ఉందంటే ధాల్ లేక్ మీద. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో మనకి ఇంపార్టెంట్ గా ఉన్న వాటర్ రిసోర్సెస్ ఏంటి అంటే ఒకటి జీలం నది అని చెప్తాం. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఉల్లార్ అనే లేక్ ఉంది, ఉల్లార్ అనే సరస్సు ఉంది, అండ్ ధాల్ అనే సరస్సు ఉంది. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ అనగానే నీటికి సంబంధించిన, వాటర్ రిసోర్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ నేమ్స్ ఏంటి అంటే జీలం, ఉల్లార్ అండ్ డాల్. జీలం అంటే మనకి ఇంపార్టెంట్ గా నది అని చెప్తాం. జీలం నది ఒడ్డున ఉన్న నగరం ఏది అంటే శ్రీనగర్ గా గుర్తుపెట్టుకోండి. శ్రీనగర్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ జీలం రివర్. జీలం నది ఒడ్డున శ్రీనగర్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశంలోనే అతి పెద్ద లార్జెస్ట్ వాటర్ లేక్ ఏది, ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అంటే ఉల్లార్ లేక్. అతి పెద్ద మంచినీటి సరస్సు అంట ఉల్లార్ లేక్ జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అలాగే దాల్ లేక్ కూడా జమ్మూ కాశ్మీర్ లోనే ఉంది. ఇది కూడా ఫ్రెష్ వాటర్ లేక్. అలాంటి దాల్ లేక్ మీద షికారా సర్వీస్ తో మనకి 200 years నుంచి కూడా ఇండియాస్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఉంది. సో అది న్యూస్ లోకి రావడం జరిగింది. అయితే మనం ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశంలో ఇలాంటి కాన్సెప్ట్ కి సంబంధించి, ఫ్లోటింగ్ కాన్సెప్ట్ కి సంబంధించి ఇంకో 2 ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే నీటి మీద తేలియాడే నేషనల్ పార్క్ అంటాం. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అనేది మనకి ఏ స్టేట్ లో ఉంది అంటే మణిపూర్ లో. దాని పేరు కీబుల్ లామ్జోవా నేషనల్ పార్క్. సో కీబుల్ లామ్జోవా నేషనల్ పార్క్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఉన్నది మణిపూర్ లో. అలాగే ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఫ్లోటింగ్ నేషనల్ స్కూల్, సారీ నాట్ నేషనల్, ఫ్లోటింగ్ స్కూల్ అనేది. సో భారతదేశంలో ఫ్లోటింగ్ స్కూల్ ని కూడా ఎక్కడ కట్టబోతున్నారు అంటే లోక్తక్ లేక్ మీద కట్టబోతున్నారు. అది కూడా మనకి ఎక్కడ ఉందంటే మణిపూర్ లో ఉంది. అంటే ఈ ఫ్లోటింగ్ కాన్సెప్ట్ మీద మీరు 3 ప్రదేశాలను గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ జమ్మూ కాశ్మీర్ లోని ధాల్ లేక్ దగ్గర, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటే జాతీయ పార్క్ అనేది మనకి కీబుల్ లామ్జోవా మణిపూర్ లో ఉంది. ఫ్లోటింగ్ స్కూల్ అనేది ఎక్కడ నిర్మించబోతున్నారు, మణిపూర్ లోని లోక్తక్ నది మీద నిర్మించబోతున్నారు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ న్యూస్ లో ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి జీలం అనేది ఇంపార్టెంట్ నది. దాని మీద ఉన్న డ్యామ్ పేరు ఏంటి అంటే ఉరి డ్యామ్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే 2 ఫ్రెష్ వాటర్ లేక్స్ వచ్చేసి ఉల్లార్ అండ్ దాల్ లేక్. జమ్మూ కాశ్మీర్ లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ గా చెప్పుకునేది ట్యూలిప్ ఫెస్టివల్. ఆసియాలోనే లార్జెస్ట్ ఫెస్టివల్ గా చెప్తారు ట్యూలిప్ ఫెస్టివల్ అనేది. ఇక్కడ మనకి ఈ జమ్మూ కాశ్మీర్ లో జరిగే పండుగ. ఆ ట్యూలిప్ ఫెస్టివల్ తో పాటు షికారా అనే పండుగ కూడా జరుగుతుంది. ఇది ఒక బోటింగ్ రేస్. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగే అతిపెద్ద బోటింగ్ రేస్ ఈవెంట్ గా షికారా ఈవెంట్ ని చెప్తాం. ఇది ఫెస్టివల్ లో జరుపుతారు. అంటే జమ్మూ కాశ్మీర్ లో ఇంపార్టెంట్ డాన్స్ అంటే రాఫ్ ధమాల్ అనే డాన్సెస్ ని చెప్పొచ్చు. ఫెస్టివల్ అంటే ట్యూలిప్ ఫెస్టివల్, షికారా ఫెస్టివల్ ని చెప్పొచ్చు. నది అంటే జీలం నదిగా గుర్తుపెట్టుకోవాలి. సరస్సులు అంటే మనకి ఉల్లార్ లేక్ అండ్ దాల్ లేక్ గుర్తుపెట్టుకోవాలి. డ్యామ్ అంటే ఉరి డ్యామ్. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఇండియాలో వచ్చేసి ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ లో ధాల్ లేక్ మీద. అలాగే ప్రపంచంలో హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అంటే అత్యంత ఎత్తైన పోస్ట్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉందంటే భారతదేశంలోనే ఉంది. నియర్లీ 4400 meters, 4400 మీటర్ల హైయెస్ట్, అంత ఎత్తులో భారతదేశంలో పోస్ట్ ఆఫీస్ అనేది ఏ స్టేట్ లో ఉందంటే హిమాచల్ ప్రదేశ్ లో. దాన్ని హిక్కీం ప్రాంతంలో ఉంది. హిక్కీం పోస్ట్ ఆఫీస్ అని కూడా పిలవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ అని చెప్పేసి పిలుస్తాం. ఆ స్పితి లోయలో మనకి 4400 meters ఎలివేషన్ తో హిక్కీం పోస్ట్ ఆఫీస్ అనేది లొకేట్ అయి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్ట్ ఆఫీస్ హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఉంది. ప్రపంచంలో తేలియాడే పోస్ట్ ఆఫీస్ దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ప్రపంచంలో నీటి మీద తేలియాడే జాతీయ పార్క్ కీబుల్ లామ్జోవా మణిపూర్ లో ఉంది. ప్రపంచంలో నీటి మీద తేలియాడే స్కూల్ వచ్చేసి మనకి మణిపూర్ లో నిర్మించబడబోతుంది. దట్ ఈస్ లొకేటెడ్ ఆన్ లోక్తక్ లేక్. సో ఇది ఇండియాస్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ గురించి, దాని యొక్క కీ ఫ్యాక్ట్స్ గురించి. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, see, Zenda Satyagraha program organized to mark the importance of national flag in which of the following state? Recently, what's that state? And it is Maharashtra. Recent ga Maharashtra lo unnatuvanti Nagpur lo ee concept ni ee జెండా సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ ని దీన్ని స్టార్ట్ చేశారు. బేసిక్లీ ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే, ఇది వరకు మన వే బ్యాక్ టు హిస్టరీ, లైక్ అప్పట్లో నేషనల్ మూవ్మెంట్ టైం పీరియడ్ అప్పుడు నేషనల్ ఫ్లాగ్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, మన జాతీయ జెండా అన్నటువంటిది ఏ విధంగా ఆవిర్భవించింది, మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, అసలు దాని యొక్క రోల్ ఏంటి మన నేషనల్ మూవ్మెంట్ లో అన్నటువంటి దానిని ఎన్హాన్స్ చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, దీంట్లో భాగంగానే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగానే
ఈ జెండా సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు. అసలు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అన్నటువంటి దాని యొక్క డిజైనర్ ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ పింగళి వెంకయ్య గారు. ఈయన వచ్చేసి డిజైనర్. అదే విధంగా దీని యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ ఈ రేషియో కూడా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు ఎగ్జామినేషన్స్ లో అడిగారు. 3:2 లెంత్ ఈస్ టు బ్రెడ్త్ అన్నటువంటిది 3:2 రేషియోలో ఉంటుంది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఎవరు ఫస్ట్ ఫారిన్ సాయిల్ మీద మొట్టమొదటిసారి మన జాతీయ జెండాని ఎగరవేసింది ఎవరు అనంటే మేడం బికాజీ కామా గారు. మేడం బికాజీ గారు ఆవిడ జర్మనీలో మొట్టమొదటిసారిగా 1907లో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని అక్కడ ఎగరవేశారు. మరి మన భారతదేశంలో ఎప్పుడు ఎగరవేశారండి అనంటే మన భారతదేశం విషయానికి వచ్చేసరికి 1906లో క్యాల్కట్టాలో మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని ఎగరవేశారు. ఇనిషియల్ గా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని మన నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు మనకున్నటువంటి ట్రై కలర్స్ ధర్మచక్ర ఇవన్నీ కూడా అప్పట్లో లేవండి. ఇనిషియల్ గా డిఫరెంట్ డిజైన్స్ లో ఉండేది. తర్వాత కాలగమనంలో ఈ సాఫ్రాన్ కలర్, అదే విధంగా వైట్, గ్రీన్ కలర్, మధ్యలో బ్లూ కలర్ ఉన్నటువంటి ధర్మచక్ర ఇవన్నీ కూడా కలిగాయి. అదే విధంగా ఎప్పుడు మనం దీనిని అడాప్ట్ చేసుకున్నాం అన్న క్వశ్చన్ అడిగితే 22 జూలై 1947 బిఫోర్ ఇండిపెండెన్స్ మనం 22 జూలై 1947 మన యొక్క ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని ఇండియన్ నేషనల్ అసెంబ్లీ వాళ్ళు మన ఫ్లాగ్ ని అడాప్ట్ చేసుకున్నాం. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ అని ఉంది. భారతదేశానికి చెందిన 16 వెరైటీస్ ఆఫ్ 16 రకాల మ్యాంగోస్ ని బహ్రెయిన్ కంట్రీలో ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ కింద ఎగ్జిబిట్ చేశారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఆ ఇండియన్ మ్యాంగో ప్రోగ్రామ్ అనేది ఇటీవల ఎక్కడ జరిగింది, ఏ కంట్రీలో జరిగింది అంటే బహ్రెయిన్ కంట్రీలో జరిగింది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే భారతదేశానికి చెందిన 16 రకాల మ్యాంగోస్ ని అక్కడ ఎగ్జిబిట్ చేయడం కూడా జరిగింది. ఆ 16 మ్యాంగోస్ లో భారతదేశం నుంచి GI ట్యాగ్ పొందిన 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ కూడా ఉన్నాయి. దాంట్లో వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కిర్సాపతి, లక్ష్మణ్ భోగ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నాయి. అండ్ రెండోది వచ్చేటప్పటికి జర్దాలు ఫ్రమ్ బీహార్. సో బీహార్ నుంచి GI ట్యాగ్ పొందిన జర్దాలు మ్యాంగో ఒకటి, అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి GI ట్యాగ్ పొందిన లక్ష్మణ్ భోగ్, కిర్సాపతి అని మ్యాంగోస్ ఈ 16 వెరైటీస్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వీటిని బహ్రెయిన్ లో ఇటీవల ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ పేరు మీదట సో ఎగ్జిబిట్ చేసి ఉన్నారు. On the last one for today, Raja Parva festival is celebrated in which state? What is that state? And it is Odisha. Recent గా ఒడిషాలో ఈ ఫెస్టివల్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం కూడా 3 days సెలబ్రేట్ చేస్తారండి. జస్ట్ లైక్ మనం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే సంక్రాంతి సెలబ్రేట్ చేస్తామో అక్కడ వాళ్ళు 3 days సెలబ్రేట్ చేస్తామో అక్కడ వాళ్ళు కూడా 3 days సెలబ్రేట్ చేస్తారు. డోంట్ కంపేర్ దీస్ 2 things, బట్ 3 days అనడానికి ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. అదే విధంగా ఒడిషా విషయానికి వచ్చేసరికి జూన్ 15th నుంచి జూన్ 18th వరకు దీనిని మిథున సంక్రాంతి అని కూడా దీనికి ఇంకొక పేరండి. ఈ రజ పర్వకి మిథున సంక్రాంతి అని కూడా అంటారు. దీంట్లో సెకండ్ డే వచ్చేసి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే మిథున అన్నటువంటిది వాళ్ళ ప్రకారం సోలార్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దట్ దాని ద్వారా ఏంటి అని అంటే నెక్స్ట్ వచ్చేటువంటి మాన్సూన్ కి వెల్కమ్ చెప్పినట్టు అని దాని యొక్క అర్థమట. ఈ 3 days ఎందుకంటే 3 days ఇట్లా సెలబ్రేట్ చేస్తారు అని అంటే ఈ 3 days కి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. వీళ్ళకి సంబంధించి మదర్ ఎర్త్ రజస్వల రజ పర్వ అన్నటువంటిది ఈ పేరు ఎలా వచ్చింది అంటే రజ అన్నటువంటిది రజస్వల అంటే మెన్స్ట్రుయేషన్ అని అర్థం. ఆ రజస్వల నుంచి రజ అన్నటువంటి దాన్ని తీసుకొని రజ పర్వ అన్నటువంటి ఫెస్టివల్ గా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. మదర్ ఎర్త్ ఈ 3 days మెన్స్ట్రుయేషన్ లో ఉండి నెక్స్ట్ ఫర్దర్ గా ఈ మనం కల్టివేట్ చేయబోయేటువంటి క్రాప్ కి తనని తాను ప్యూర్ చేసుకొని రెడీగా ఉంటుందట, ఫర్టైల్ ల్యాండ్ ని తయారు చేసుకుని. ఆ విధంగా ఆ బిలీఫ్ తో వాళ్ళు ఏం చేస్తారంటే 3 days ఈ ఫెస్టివల్ ని మిథున సంక్రాంతి అని కూడా దీనికి ఇంకొక పేరండి. ఈ ఫెస్టివల్ ని 3 days ఒడిశాలో సెలబ్రేట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళకి ఈ ఫెస్టివల్ అనేటువంటిది చాలా స్పెషల్ ఫెస్టివల్. అదే విధంగా ఈ విధమైనటువంటి ఫెస్టివల్ అస్సాంలో కూడా ఈ రకమైనటువంటి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారండి. ఆ ఫెస్టివల్ పేరు ఏంటి అని అంటే అంబు బచి అన్నటువంటి ఫెస్టివల్. ఇది ఏ విధంగా అంటే ఈ అంబు బచి ఫెస్టివల్ కూడా 3 days సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ కూడా మదర్ ఎర్త్ మెన్స్ట్రుయేషన్ లో ఉంది అని చెప్పేసి వాళ్ళ యొక్క బిలీఫ్. ఈ ఫెస్టివల్ ఏ టెంపుల్ లో సెలబ్రేట్ చేస్తారంటే కామాఖ్య టెంపుల్ అని వాళ్ళకి ఒక టెంపుల్ ఉంటుందండి. వాళ్ళ రీజియన్ లో ఆ కామాఖ్య టెంపుల్ లో ఉన్నటువంటి గాడెస్ మెన్స్ట్రుయేట్ చేస్తున్నట్టు సింబాలిక్ ఫామ్ లో కూడా ఉంటుందండి. ఆ విధంగా 3 days అక్కడ అస్సాం రీజియన్ లో అంబు బచి అన్నటువంటి పేరుతో కామాఖ్య టెంపుల్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా వేరే స్టేట్స్ విషయానికి వస్తే నాగాలాండ్ లో హార్న్బిల్ ఫెస్టివల్ అన్నటువంటి దానిని సెలబ్రేట్ చేస్తారు. December 1st నుంచి December 10th వరకు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. December 1st వచ్చేసి నాగాలాండ్ ఆవిర్భవించినటువంటి దినోత్సవం. అక్కడ నుంచి 10 days వరకు నాగాలాండ్ ఫార్మేషన్ డే. అదే విధంగా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే నాగాలాండ్ దీనిని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని అంటారు. నాగాలాండ్ లో వీళ్ళు సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా ఇది ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ గా హార్న్బిల్ ఫెస్టివల్ కన్సిడర్ చేస్తారు. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ లో సెలబ్రేట్ చేసుకునేటువంటి మేజర్ ఫెస్టివల్ వచ్చేసి లోసార్ ఫెస్టివల్. దీనినే ఆ రీజియన్ కి సంబంధించినటువంటి న్యూ ఇయర్ గా కన్సిడర్ చేస్తారు. సిక్కిం లో సెలబ్రేట్ చేసుకునేటువంటి మేజర్ ఫెస్టివల్ వచ్చేసి ఏంటి అంటే బుద్ధిస్టులు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ సగాదవ అన్నటువంటి ఫెస్టివల్. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు డిఫరెంట్ స్టేట్స్. క్లియర్ కదండి? వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ బీ ఫిట్, బీ కన్సిస్టెంట్. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామని ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ June 7th. బేసిక్లీ ఈ ఇయర్ 2021 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే దీనికి ఉన్నటువంటి థీమ్ ఏంటి అని అంటే సేఫ్ ఫుడ్ ఫర్ అ హెల్దియర్ టుమారో. సేఫ్ ఫుడ్ ఫర్ ఎ సేఫ్ ఫుడ్ నవ్
ఫర్ ఎ హెల్దియర్ ఫ్యూచర్ టుమారో. ఆ థీమ్‌తో ఈ ఇయర్ జూన్ 7న ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తూ వచ్చాం. బేసిక్‌లీ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అన్నటువంటిది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారనంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2018 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి దే హావ్ డిసైడెడ్. సిన్స్ 2019 మొట్టమొదటిసారిగా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అన్నటువంటి దాన్ని ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళిద్దరి కొలాబరేషన్‌తో ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా FAO దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ రోమ్, ఇటలీ. అదేవిధంగా WHO యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? దోస్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. బేసిక్‌లీ దీని యొక్క మెయిన్ మోటో ఏంటి అనంటే, మనం తీసుకునేటువంటి ఫుడ్ అది కంటామినేటెడా, పొల్యూటెడా అలాంటి ఫుడ్‌ని మనం ఇంటేక్ తీసుకున్నప్పుడు దానివల్ల కలిగేటువంటి లాభాలు, అదేవిధంగా నష్టాలు వీటిని వివరిస్తూ మనం లోపల మనం తీసుకునేటువంటి ఇంటేక్ ఫుడ్ ఏ విధంగా ఉండాలి అన్నటువంటి దాని మీద ప్రజల్లో అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తూ ఈ డేని సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా వేరే ఇంపార్టెంట్ డేస్ విషయానికొస్తే, వేరే ఆప్షన్స్ విషయానికొస్తే జూన్ 1 వచ్చేసరికి వరల్డ్ మిల్క్ డే ఈస్ సెలబ్రేటెడ్. దీని గురించి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా జూన్ 5 వచ్చేసరికి నిన్ననే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ఎన్వైర్న్మెంట్ డే. దీని యొక్క థీమ్ వచ్చేసి యెస్టర్‌డే ఐ హావ్ మెన్షన్ సంథింగ్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్. దీని యొక్క థీమ్ ఏంటి అనంటే, ఈ ఇయర్‌ది ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ అన్నటువంటి థీమ్‌తో ఇంటర్నేషనల్ ఎన్వైర్న్మెంట్ డే జూన్ 5న సెలబ్రేట్ చేసాం నిన్న. అదేవిధంగా జూన్ 6 వచ్చేసి యునైటెడ్ నేషన్స్ రష్యన్ లాంగ్వేజ్ డే. యునైటెడ్ నేషన్స్ రష్యన్ లాంగ్వేజ్ డే వచ్చేసి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 6. యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించి టోటల్‌గా ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయండి? 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఒక్కొక్క లాంగ్వేజ్‌కి ఒక్కొక్క డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, దాని యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్‌ని. ఆ విధంగా రష్యన్ లాంగ్వేజ్ డే అన్నటువంటిది జూన్ 6. అదేవిధంగా జూన్ 8 వచ్చేసి వరల్డ్ ఓషన్స్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 8. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్. నెక్స్ట్ అస్సాం దేనికి ఫేమస్ అంటే టీ ప్రొడక్షన్ కి ఫేమస్. అది కూడా సుర్మా లోయ అంటాం, సుర్మా వ్యాలీలో ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో మనకి ఇంపార్టెంట్ బ్రహ్మపుత్ర నది, దాని మీద కట్టిన బ్రిడ్జ్ ఏది అంటే బోగీబిల్ బ్రిడ్జ్ ని కట్టారు. అస్సాంలో ఉండే నేషనల్ వాటర్ వే ఏది అంటే నేషనల్ వాటర్ వే 2, జాతీయ జలధారి రెండోది మనకి అస్సాం రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అస్సాం ఏ దానితో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది అంటే బంగ్లాదేశ్ తో అస్సాం బోర్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి మనం అస్సాం ప్రాంతం గురించి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ప్రపంచంలో అతిపెద్ద రివరిన్ ఐలాండ్ అంట మజూలీ. ప్రపంచంలోనే ద లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ మజూలీ. ఇది ఉన్నది కూడా మనకి అస్సాంలోనే బ్రహ్మపుత్ర నది క్రియేట్ చేసింది. ప్రపంచంలో ఒక ఐలాండ్ డిస్ట్రిక్ట్ గా ఉంది ఏ ప్లేస్ లో అంటే అస్సాంలోనే. ఈ మజూలీ అనే ఐలాండ్ ని డిస్ట్రిక్ట్ గా కూడా మార్చారు, ఒక జిల్లాగా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ అస్సాం అండ్ అస్సాం ఫ్లడ్ రిపోర్ట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ఏ రాష్ట్ర ఫ్లడ్ రిపోర్ట్స్ డిజిటల్ గా మార్చారు అంటే అస్సాంకి. అది ఏ అంతర్జాతీయ సంస్థ ఉపయోగపడింది అంటే యునిసెఫ్. యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏదంటే న్యూయార్క్. అస్సాంకి ఫ్లడ్స్ దేని వల్ల వస్తాయంటే బ్రహ్మపుత్ర. అస్సాం దుఃఖదాయిని అని దేని పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో